భూభారత్కి నో ఆపరేటర్స్ 4 రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు 30% సేల్ డీడ్స్ పూర్తి. జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు 8 వరకు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ఆపరేటర్ల సంఖ్యను కుదించారు. 636 నుంచి 332కి తగ్గించారు. ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ జిల్లా కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారిని నిలిపివేయడంతో వైపు ఆందోళన చేస్తున్నారు. 15 నెలల జీతాలు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము 2018 నుంచి భూభారతి ప్రాజెక్టు కింద పనిచేశామని, భూ రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ మ్యూటేషన్, రెవెన్యూ లావాదేవీలు, డేటా ఎంట్రీ వంటి అనేక రకాల సేవలు చేశామని చెప్తున్నారు. తమ సంఖ్యను తగ్గించడం వల్ల సిబ్బందిపై పనిభారం పడుతుందని వాపోతున్నారు. 2025 నుంచి 2026 మార్చు వరకు 11 నెలలు, 2026 ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల వేతనం ఇవ్వలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగాల తొలగింపుతో భూ క్రయ విక్రయాలు, ఇతర ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. 30% మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల కోసం 6,608 స్లాట్లు బుక్ అయ్యాయి. అందులో 2,174 మాత్రమే చేశారు. మిగతా రిజిస్ట్రేషన్లు పెండింగ్లోనే ఉన్నాయి. మిగతా అన్ని ట్రాన్సాక్షన్లు పెండింగ్ పడ్డాయి. ఆపరేటర్లుగా జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ఆపరేటర్లుగా బాధ్యతలను ఎవరైనా జూనియర్ అసిస్టెంట్కు అప్పగించాలని నిర్ణయించింది. తాత్కాలిక ఉద్యోగులు తప్పిదాలు చేసే జవాబుదారితనం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదైతే ఒక రకంగా అంటే తాత్కాలిక ఉద్యోగస్తులకు ఆయుధం చేతికైతే ఇవ్వద్దు. ఎందుకంటే వాడు తప్పు చేస్తే ప్రభుత్వ ఉద్యోగంగా అది ఉంటుండే పోతే గుంజిన కాడికి గుంజామని చెప్పేసి ఒక ఆలోచనలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా కూడా కట్టడి చేయలేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీలకు, లోకల్ నాయకుల పైరవలతో అందులో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి భయం ఉండదు, అడ్డు ఉండదు, అదుపు ఉండదు. సో వాళ్ళ చేతిలో బాధ్యతలు పెట్టడైతే సరైన పద్ధతి కాదు. సరే, ఏదేమైనప్పటికీ సంఖ్య తగ్గింపు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇదే సంఖ్యలో మళ్ళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు భూమి అమ్ముకోలేక, ఇటు కొనుక్కోలేక అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వారిని తొలగించడం, యాక్షన్ తీసుకోవడం వంటి చర్యలకు ఆస్కారం లేదు. అందుకే పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారానే ఈ భూ లావాదేవీల ప్రక్రియను చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ప్రతిపాదికన జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. 8వ తేదీలోపు వారికి శిక్షణ పూర్తి చేయాలన్న సూచనలు వచ్చాయి. భూభారతి రిజిస్ట్రేషన్లు, సక్సెషన్, మ్యూచువల్, ఇతర ఆన్లైన్ వర్క్ ఫ్లోపై పక్కా శిక్షణ ఇవ్వమన్నారు. 6/6/2025 భూభారతి చట్టానికి అనుగుణంగా పనిచేసేందుకు వారికి సరైన శిక్షణ ఇచ్చే బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఎంపిక చేయబడిన జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి పోర్టల్లో కంప్యూటర్ సిస్టమ్ ద్వారా పనులను నేర్పిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ అసిస్టెంట్, జిల్లా స్థాయిలో 2 లేదా 3 జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. ఎంపిక చేసిన జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి భూభారతి రిజిస్ట్రేషన్ మాడ్యూల్స్ శిక్షణ ఇచ్చినట్లుగా సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. ఎంతమంది పర్ఫెక్ట్? రెవెన్యూ శాఖలో చాలామంది జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా వచ్చిన వారు ఉన్నారు. విఆర్ఓ, విఆర్ఏల నుంచి నేరుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులో చేరారు. వీరిలో కొందరికి కంప్యూటర్ నాలెడ్జ్ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎవరికి భూభారతి ఆపరేటర్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతుంది. ఇన్నాళ్ళుగా పనిచేసిన ఆపరేటర్లు టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు బాధ్యతలు స్వీకరించే జూనియర్ అసిస్టెంట్లు ఏ మేరకు ల్యాండ్ ట్రాన్సాక్షన్లు చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూభారతిలో 4 రోజుల ట్రాన్సాక్షన్లు అంశం స్లాట్లు పూర్తయినవి. రిజిస్ట్రేషన్లకు 6,608 వస్తే పూర్తయినవి 2,174. సాంక్షేషన్లు 776 వస్తే 3 పూర్తయినాయి. పార్టీషన్లు 1 వస్తే ఇంకొకటి కూడా కాలేదు. 658 వస్తే 209 వచ్చినాయి. 30% వరకు సేల్ డీడ్స్ కాకపోవడం గమనార్హం. ఇవన్నీ ఆపరేటర్లు లేకపోవడం వల్లే పెండింగ్లో పడ్డాయని సమాచారం. 11వ తేదీ నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ గాడిన పడే అవకాశం ఉంది. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకోడిగానే సాగుతూ వచ్చిందని అధికారులు అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ పగడ్బందీగా చేయాలి. పూర్తి స్థాయిలో విఆర్ఓలు, విఆర్ఏలు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఎందుకని చెప్పేసి అంటే
ఈ తాత్కాలికంగా వచ్చే వాళ్ళ వల్ల ఖచ్చితంగా రైతులకైతే లాభం లేదు.